సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎంతో మంది స్టార్ కిడ్స్ భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చి 2-3 సినిమాలకే కనుమరుగైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న వ్యక్తి లోకేష్ కనకరాజ్. టాలెంట్, కఠోర శ్రమ ఉంటే చాలు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు అని ఈ క్రేజీ డైరెక్టర్ నిరూపించారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన నగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు లోకేష్. అయితే ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత అవకాశాల కోసం ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. టాలీవుడ్, కాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి చోట నిరాశ ఎదురైంది. చాలా మంది నిర్మాతలు ఆయన చెప్పిన కథలను చీకొట్టారట. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా లోకేష్ కనకరాజ్ తలరాతను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆ తర్వాత వచ్చిన సినిమా మేకింగ్ నే మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఒక్క హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు లోకేష్ పేరు చెబితేనే బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతున్నాయి. ఇండియాలోని టాప్ సూపర్ స్టార్లు సైతం ఈయనతో ఒక్క సినిమా చేయడానికి క్యూ కడుతున్నారంటే ఈ డైరెక్టర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సక్సెస్ వెనుక ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు. లోకేష్ కనకరాజ్ సినిమాల్లోకి రాకముందు బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసేవారు. బ్యాంక్ జాబ్ అంటే సొసైటీలో ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి శాలరీ, జాబ్ సెక్యూరిటీ. కానీ తన టాలెంట్ను నమ్ముకొని బ్యాంక్ జాబ్ వదిలేసి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు లోకేష్. ఒకవేళ లోకేష్ ఇక్కడ విఫలమై ఉంటే బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్న వ్యక్తిగా మిగిలిపోయేవారు. కానీ ప్రేక్షకులు ప్రతిభను ఎప్పుడు గౌరవిస్తారని లోకేష్ విషయంలో మరోసారి నిరూపితమైంది. నేడు తనదైన శైలిలో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూను సృష్టిస్తూ అగ్రదర్శకుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారాయన. ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.